నమస్కారం. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిశ మనిషిని శాసిస్తుంది. దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. వాస్తు సరిగ్గా లేకపోతే ఊహించని సమస్యలెన్నో ఎదురవ్వచ్చు. మీకు అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా? మీ ఇంటి వాస్తు సరిగ్గా లేదా? దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఏ దిశలో ఉన్న ఇంటిని వాస్తు సరిగ్గా సరిపోతుంది? ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు వాస్తు సంబంధించి సమస్యలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. అలాగే అల్వాల్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వారితో సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ ఫోన్ నెంబర్ 8500021683 9014253501. నమస్కారం అల్వాల్ రెడ్డి గారు. నమస్కారం అమ్మా. చెప్పండి, వీధిపోటు అంటే ఏంటి? అయితే వీధిపోట్లు రెండు రకాలు, అది వాస్తుకు సంబంధించింది. అయితే ఉచ్చస్థానం నీచస్థానం అని రెండు స్థానాలు ఉంటాయి. ఉచ్చ వీధిపోటు నీచ వీధిపోటు అని. అది నీచ వీధిపోటు అన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారని వాస్తు చెప్తుంది. కొంతవరకు బాగానే ఉంటుంది, ఇబ్బంది బాగానే పడుతుంది. కానీ ఉచ్చ వీధిపోటు తగిలిన వాళ్ళు మాత్రం నెంబర్ 1గా మారిపోతున్నారు. అది దిశ కలిసిన వాళ్ళకు మాత్రమే. వాస్తు సరిగ్గా ఉన్నగిడా దిశ సపోర్ట్ పూర్తిగా ఉంటేనే వీధిపోటు ఉచ్చస్థాన వీధిపోటు ఉంటే తప్ప అతను నెంబర్ 1 కాలేడు. అదే ఉచ్చస్థానం వీధిపోటు ఉండి దిశ సపోర్ట్ చేయలేదనుకో మళ్ళీ వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అంటే దిశ సపోర్ట్ పూర్తి స్థాయిలో వండుకుంటూ ఉచ్చ వీధిపోటు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దిశ వాస్తు గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే దిశ వాస్తు గురించి ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా చెప్తున్నాను, అయినా మళ్ళీ చెప్తున్నాను. ఒక్కొక్క వర్గం వాళ్ళను ఏ విధంగా శాసిస్తుందంటే మనం ఊహించనంత స్థితిలో శాసిస్తుంది. ఎట్లా అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సతీష్ అనే వ్యక్తి తూర్పు మధ్య భాగంలో ఉంటే అతని నరకం అంటే ఎలా ఉంటుందో మీరందరూ చూస్తారు. ప్రవీణ్ అనే వ్యక్తి అయినా, బాలస్వామి అనే వ్యక్తి అయినా, శ్రీశైలం అనే వ్యక్తి అయినా, మల్లేశ్వర అనే వ్యక్తి అయినా తూర్పు మధ్యస్థానంలో ఉంటే వాళ్ళకు నరకం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకు బాగా తెలుస్తుంది. అంటే దిశ వాళ్ళను నరకం అనుభవించమని చెప్తుంది. అంటే ఆర్థికంగా గొంతు ఉరేసుకొని సావమని చెప్తుంది. అంటే పరిస్థితి మనిషిని చాలా నరకయాతనంగా చూపిస్తుంది. కానీ వాళ్ళకేం తెలుసు, నేను వాస్తు ప్రకారమే కట్టినా, తూర్పు మూత పెట్టే కట్టినా, తూర్పు ఉదయం నా ఇంటికి తగులుతుంది, నాకు ఇంత మంచి వాస్తు ఉంది అని వాళ్ళు అనుకుంటారు. దిశ సపోర్ట్ చేయకపోతే వాస్తు ఏమీ సపోర్ట్ చెయ్యదు. దిశ ప్రతి ఒక్క మనిషికి తప్పనిసరి అవసరము. అంటే ఇంట్లో ఒక్కరికి సపోర్ట్ చేయొచ్చు, దిశ అందరికీ సపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు. ఎవరికి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు నరకం అనుభవించాల్సిందే. అంటే దిశ మనిషిని ఎలా శాసిస్తుందంటారు? దిశ మనిషిని ఎలా శాసిస్తుందంటే ఎలక్షన్లో పోటీ చేస్తే ఒకని గెలుచుకోమని చెప్తా, ఒకని ఓడిపోమని చెప్తుంది. దిశ ఓడిపోమన్నప్పుడు వాడు ఎంత కోటీశ్వరుడైనా, వాడు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నోడైనా ఎందుకు పనికి రాకుండా ఓడిపోక తప్పదు. ఇది దిశ. ఇంకోటి రోగయిష్టుడైన వ్యక్తికి దిశ సపోర్ట్ చేస్తే రోగం హాస్పిటల్ సహకారం లేకుండానే నయమైపోతుంది. ఇది నేను చాలా కేసులలో డాక్టర్లు ఇక బతకరు అన్న కేసులలో నేను చూశాను. ఇంకా కొందరిని దిశ ఎలా శాసిస్తుందంటే ఇవాళ వాడు కోటీశ్వరుడు అని అనుకుంటాడు, కానీ దిశ వ్యతిరేకిస్తే రేపు ఎందుకు పనికిరాని పేదవాడిగా మారిపోతాడు. ఈరోజు పేదవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? దిశ సపోర్ట్ చేస్తే వీరుడు, దిశ సపోర్ట్ చేయకపోతే ఎందుకు పనికిరానోడు. ఇవాళ మనం ఎంతోమంది ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయిందని, ఏం లేనోడు మన ఎమ్మెల్యేలు అయిందని చెప్తుంటారు. అది దిశ సపోర్ట్ చేసినప్పుడే హీరోలు అవుతారు. వాస్తు అందరు చూపించుకుంటారు, ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం. మరి ఏ ఒక్కరు కోటీశ్వరులు గారెందుకు, ఏ ఒక్కరు ప్రధానమంత్రులు గారెందుకు అంటే వాళ్ళకు వాస్తు కంటే దిశ సపోర్టు తప్పనిసరి. నేను గతంలో ఎగ్జిట్ పోల్స్ గిట్ చేశాను. అంటే ఎమ్మెల్యేలు ఎవరు గెలవబోతున్నాడని డిసైడ్ చేశాను. కర్ణాటకలో చేశాను, తెలంగాణలో చేశాను. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ స్థాయికి ఎదగలేకపోయినా. అంటే నాకు టైం సరిపోదు అన్నట్టు. టైము డబ్బు బాగా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎగ్జిట్ పోల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇంకోటి, అవతలోడు చెప్పిన దాన్ని ఛాలెంజ్గా కాదని ప్రూవ్ చేసే శక్తి దిశకు ఉంటుంది.
వాడు ఏమనుకుంటాడు, వీడు బాగా పేరు ప్రతిష్టలు ఉన్నోడు వీడు ఖచ్చితంగా గెలుస్తాడు, వాడు పేరు లేనివాడు ఓడిపోతా అంటారు. అవన్నీ అబద్ధం. దిశ సపోర్ట్ చేస్తే పనికిమాలినోడు గెలుస్తాడు, గెలిచేటోడు ఓడిపోతాడు. గతంలో మున్గోడు ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవాల్సి వచ్చింది, కూచుకుల్లో గెలవాల్సి వచ్చింది. ఒక పనికిమాలినోడు అనేవాళ్ళు, కానీ ఎక్కడ నెంబర్ 1 చేసి చూపించాడు. మన నల్గొండల పద్మావతి అమ్మను సైదిరెడ్డి గెలిచి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు గెలుమని చూద్దాం అంటే దిశ సపోర్ట్ ఆయనకు ఆ రోజు చేసింది కాబట్టి గెలిచిండు. దిశ ఎప్పుడు అందరికీ సపోర్ట్ చేయదు. కాబట్టి ప్రతి మనిషిని దిశ శాసిస్తుంది. ఎలా అంటే రోగిష్టిగా ఉండమని, రోగిష్టిని మంచిగా ఉండమని, గెలుపులో సాధించుకోని, ఇవాళ ఎన్నికల్లో గెలిచే ప్రతి ఒక్క వ్యక్తి దిశ సపోర్ట్ చేయడం వల్లనే గెలుస్తాడు. ఇది ఎవరైనా ఛాలెంజ్కి వస్తే నేను ప్రూవ్ చేయగలుగుతాను. అంటే దిశ కలిసిన వాళ్ళు దేశాన్ని ఏలుతారు అంటారు, ఇది ఎంతవరకు వాస్తవం? నేను ఇది ప్రూవ్ చేస్తున్నా మేడం. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లలో కర్ణాటకలో మన భాష రాదు, మనకు వాళ్ళ గురించి ఓనమాలు తెలియవు. మనం ఎవరినన్ను అడిగినా వాళ్ళు కన్నడంలో చెప్తాడు, మనకు వచ్చే తెలుగు, నాకు వేరే భాషలు ఏవి రావు. మరి నేను ఆడ 12 నియోజకవర్గాలు చేస్తే 9 సక్సెస్ చేసి చూపించిన. ఎలా సాధ్యం అది? మరి వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళ గురించి నేను ఓనమాలు తెలుసుకోలేదు, ప్రజల్లో కలవలేదు. కనీసం అట్లకెళ్ళి కనిపించినంత మాట్లాడదామన్నా వాడు కన్నడంలో జవాబు చెప్తాడు, నేను తెలుగులో ఆడితే. మరి అటువంటప్పుడు ఆడ 12 చూస్తే 9 సక్సెస్ కావడం అనేది ఈ ఛాలెంజ్తో కూడుకున్నది. ఎందుకు నేను ఛాలెంజ్ చేస్తున్నా? నేను నమ్మము అనేటోళ్ళను ఛాలెంజ్ చేసి చూపిస్తా. వాళ్ళని నమ్మము అనేటోళ్ళను ఖచ్చితంగా నమ్మించే శక్తి దిశకు ఉంది. కాబట్టి దిశ మనిషిని శాసిస్తుంది, ఎలక్షన్ను శాసిస్తుంది, ఆరోగ్యాన్ని చేస్తుంది. ఇలా ప్రతి ఆత్మహత్య చేసుకున్నోని మనం చెక్ చేస్తే నా దిశ శాస్త్రబద్ధంగా అతను 4వ స్థానంలో ఉంటాడు, అది తప్పనిసరి. లేకపోతే 8వ స్థానంలో ఉంటాడు. అది మీరు ఆ పుస్తకం పెట్టుకుంటే ఎవరైనా అవును కరెక్ట్ అని ఒప్పుకోవచ్చు. అంటే దిశ వాస్తు అనేది మనిషి ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటారు, అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఆరోగ్యం మీదకి వచ్చేసరికి మీకు కొన్ని విషయాలు చెప్తాను మేడం. ఒక జహీరాబాద్ నుంచి ఒక MBBS డాక్టర్ నాకు ఫోన్ చేసిండు. వాళ్ళ భార్యకు అన్నవాహిక ఖరాబ్ అయింది. అంటే అది తొలగించాలి, వేరే చేయాలి. అది అంత ఆషమాషి వ్యవహారం కాదు. ఇచ్చేటోళ్ళు ఉండాలి, దొరకాలి, అది ఆ టైంకి దొరకాలి, వెయిటింగ్ చేయాలి. చాలా ఆషమాషి వ్యవహారం కాదు. మరి నేను కేవలం దిశ మార్చడం ద్వారా తిరిగి ఆ పనికి అంటే ఇక పని చేయదు అనుకున్న అన్నవాహిక తిరిగి పని చేయడం ప్రారంభం చేసింది. మరి ఖరాబ్ అయికున్నది ఎందుకు మంచిగా అయింది? ఇది ఒక ఛాలెంజ్గా నేను చెప్తున్నా. ఇంకోటి ఏం చెప్తున్నా, కిడ్నీలు ఫెయిల్ అయితే ఇండియాలో వైద్యం లేదు. మరి నేను చేసి చూపిస్తాను. వితౌట్ ట్రీట్మెంటు కేవలం దిశ మార్పిడి ద్వారానే సాధ్యము. అంటే ఇంటికి కొంత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇది నమ్మడానికి నవ్వులాటగా ఉంటుంది, నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇంటికి ఆపరేషన్ చేయడం ఏంది, మనిషి బతకడం ఏందని. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను. ఎవరైనా నమ్మము అనుకునే వాళ్ళు వస్తే చాలా బాగుంటుందని నేను చాలా సంతోషిస్తా. ఎందుకంటే వాళ్ళని నమ్మించడం గొప్ప. నమ్మేటోళ్ళని నమ్మియచ్చు 100 మందిని, నమ్మనోళ్ళు 100కి ఉంటారు. వాళ్ళని నమ్మేయడం అంత ఆశమాష వ్యవహారం కాదు. కేవలం మొండిగా నేను నమ్మనకుండా నాకు చూపించండి సార్, నేను చూస్తాను అని చెప్పి ప్రాక్టికల్గా చూడగలుగుతా అంటే నేను ఒక్కొక్క కేసును చూపిస్తాను. ఇంకోటి 100% ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి దిశ చచ్చిపోమంది. అప్పుడు నేనేం చెప్పినా, సంవత్సరం తిరగకుండా మీరు చనిపోవాల్సి ఉంటుంది అన్న. మరి కరెక్ట్ సంవత్సరం ప్రకారం చనిపోయాడు. ఊర్లో అందరికీ చెప్పాను, ఈయన పలానా టైం లోపల చనిపోతున్నాడు అని. సాధ్యమంటారా ఇది? అంటే దిశ ఎంత విలువైందో ప్రతి మనిషి దీన్ని దిశ గురించి తెలుసుకోవాలని ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ఇంకా కొందరు కొత్త వాళ్ళు వినాలని, అందరూ నేర్చుకోవాలని, దీనికి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ శాస్త్రాన్ని మార్కెట్లోకి తీసుకొస్తే ఇవాళ ఉండి హాస్పిటల్ సగం తగ్గించుకోవచ్చు. ఇవాళ సగం హాస్పిటళ్ళను తగ్గించుకోవచ్చు, సగం మంది ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. ఇవాళ హాస్పిటల్ ఉన్నా సగం మంది ప్రాణాలను రక్షించలేరు. ఇలా ఏది డయాలిసిస్ పేషెంట్లను ఎవడు కాపాడతాడు? ఓ 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత పొమ్మని చెప్తారు. మరి ఎంతమంది ప్రాణాలను తీస్తున్నారు? మరి ఒక్కసారి దానికోసం నన్ను అడిగితే వచ్చే నష్టం ఏం లేదు కదా, సెల్ నెంబర్లు ఉంటాయి కదా. ఒక డాక్టరే సార్ ఇది సాధ్యమా ప్రూఫ్ చేయమని చెప్పమనండి. ఎందుకంటే కొన్ని 100 మంది చచ్చిపోతున్నారు.
వాళ్ళ లైఫ్లో అర్ధాంతరంగా నాశనమైపోతున్నాయి. కాబట్టి దయవించి చాలామంది దీనికి అవకాశం ఇస్తారని, ఆరోగ్య సమస్య మీద ఇవాళ కిడ్నీ అనేది చాలా విలువైంది. మొన్న ఒక్కొక్కరి దగ్గర 40 లక్షలు 50 లక్షలు తీసుకొని కిడ్నీలు వేసిండంటే ఆలోచన చేయండి. లాలూ ప్రసాద్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, లాస్ట్కి ఆయన చిన్న కూతురు కిడ్నీ ఇస్తే తప్ప బతకలేకపోయాడు. అంటే ఇదే దిశ ద్వారా అయితే ఏ కిడ్నీ లేకుండా బతికే మంచిగా ఆరోగ్యంగా అయ్యేవాడు కదా అని నా ఆలోచన. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకుంటే దానికి కూడా వాస్తు కారణం అంటారా? దిశ కారణం అండి, వాస్తు కాదు. దిశ ప్రభావం వల్ల మనిషిని ఇంతవరకు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఈ శాస్త్రం ఎక్కడ లేదు. కేవలం నేను 20 సంవత్సరాలు దీని మీద కొన్ని లక్షల మంది మీద పరిశోధన చేసి వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఫైనలైజ్ చేయడం జరిగింది. అంత ఆశమాసి కాదు. 20 సంవత్సరాలు అంటే ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. నేను సోషల్ వర్కర్గా జనాల మధ్య తిరుగుతుంటాను, అందరితో వాళ్ళని అడుగుతుంటాను. ఈ శాస్త్రంకు వాళ్ళకున్న సంబంధాలు ఏంటి, నీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది, ఎలా ఉంటుంది, కార్నరా సెంటరా అని అడుగుతాను. నీ సమస్య ఇదా కాదా అంటాను. అవునని వాడు ఒప్పుకుంటాడు. అంటే ఇది అంటే రీసెర్చ్, సైన్స్ని అయితే ఏ విధంగా రీసెర్చ్ చేస్తారో అంతకంటే ఎక్కువ రీసెర్చ్ చేసిన శాస్త్రం ఇది. అంటే దిశకి వాస్తుకి ఉన్న సంబంధం ఏంటి అసలు? వాస్తు అనేది ఇంట్లో నిర్మాణం. అంటే బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, పొయ్యి రూమ్ ఎక్కడ ఉండాలి, గుడి ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, స్టోర్ రూమ్ ఎక్కడ ఉండాలి అని చెప్పేది వాస్తు. అంతే తప్ప దాంట్లో ఏమీ లేదు. కానీ దిశ వేరు. అదే ఇల్లు ఒకరినేమో కోటీశ్వరులను గమ్మంటుంది, ఒకరిని బిచ్చగాళ్ళని గమ్మంటుంది. ఒకరినేమో చదువుకోమని చెప్తే ఒకరినేమో గాడిదలు గాయమని చెప్తుంది. ఒకరినేమో ఎంత కష్టపడి, ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే మస్తు కష్టపడతారు కానీ చదవనియదు. అప్పుడు ఉపాధ్యాయులు ఒక దిక్కు, తల్లిదండ్రులు ఒక దిక్కు, వేధింపులు తట్టుకోలేక మొన్న షాద్నగర్లో కూడా ఒక అబ్బాయి 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి చనిపోవాల్సి వచ్చింది. అంటే ఇలా వేధించే కంటే దిశ గురించి ఒక్కసారి తెలుసుకుంటే, ఇది ప్రభుత్వం హైలైట్ చేస్తే కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడగలననే నమ్మకం నాకుంది. నేను దీని గురించి పెద్దగా ఆశించడం ఏం లేదు. నేను కోటీశ్వరుని కావాలనే ఆలోచన లేదు. నేను 4 పెద్ద హాస్పిటల్ కట్టుకుంటా అనే ఆలోచన లేదు. దిశ అనేది మనుషుల సంబంధాల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి? మనుషుల మీద ప్రభావాలు అంటే 2 రకాలు మేడం. ఒక వ్యక్తితోనేమో ప్రేమగా జీవిస్తాడు. ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళు ఏం మాట్లాడినా ఇతని కోపమే వస్తుంది. వాళ్ళు ఎంత మంచిగా సమాధానం చెప్పినా వీళ్ళకి నచ్చదు. అంటే 2వ స్థానం గల వ్యక్తులు మాట్లాడితే వీళ్ళు నాకు నచ్చదు. 8వ స్థానం వ్యక్తులు మాట్లాడితే అసలే నచ్చదు. దానివల్ల వాళ్ళ మధ్యన గొడవలు పెరిగి పెద్దవైపోతాయి. ఇంకోటి, ఇల్లు గిడ సపోర్ట్ చేయగలగాలి. ఇల్లు సపోర్ట్ చేయకపోవడం, భర్త వేధించడంతో వాళ్ళు ఎక్కువ జీవించడం కుదరదు. ఇవాళ ఆత్మహత్యలకు సేమ్ ఇదే కారణము. 4వ స్థానంలో జీవించున్న వ్యక్తి విపరీతమైన మానసిక వేదనకు గురవుతాడు. ఆ టైంలో వీళ్ళ వేధింపులు స్టార్ట్ అవుతాయి. ఆ రెండింటిని తట్టుకోలేకనే చాలామంది అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఇట్లా ఆత్మహత్య జరిగిందని ఎవరని చెప్తే వాళ్ళ ఇల్లు ఎలా ఉందో నేను చెప్పేస్తాను. వాళ్ళ ఇల్లు మధ్య ఇల్లా, కార్నర్ ఇల్లా ఉంటే ఏ కార్నర్ ఇల్లా ఏంటో నేను సూచన చెప్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనిషి జీవితాన్ని దిశ చాలా శాసిస్తుంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంకా అసలు దిశకి వాస్తుకి ఉన్న మధ్య ఇంకా ఎలాంటివి జరగచ్చు అంటారు? అయితే కేవలం వాస్తు అని మనం వాస్తు పండితుల దగ్గరికి వెళ్తాం. వాస్తు ఏం చెప్తాడు, వానికి ఏం అర్థం కాదు. ఎందుకంటే అవతలోడు వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మాణం చేసి ఉంటాడు. వీనికి అర్థం కాక ఏం చెప్తాడు, నీ బాత్రూమ్ ఇక్కడ మళ్ళీ ఉంది, ఇది ఇక్కడ మళ్ళీ ఉండకూడదు, ఇక్కడ మళ్ళీ ఉందా అంటాడు. లేదు, ఈ జాగాలు ఉండకూడదు, ఈ జాగాలు ఉండాలి. వాస్తు శాస్త్రంలో ఈ జాగాలు ఉండాలి, ఈ జాగాలు ఉండకూడదు అని ఎక్కడ లేదు. ఇంకోటి, వాళ్లకు వచ్చిండ్రు ఫీజు తీసుకుంటారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చెప్తారు. ఇక నేను ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు వాళ్ళ ఇల్లు చూస్తేనే నీ సమస్య ఇది అని ఒక్కొక్కరి పేరు అడిగి వాళ్ళ సమస్యలు చెప్తా. నేనే స్వయంగా చెప్తా. వాళ్ళు అవునని ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు ఏ ప్రాబ్లం వల్ల మీకు జరిగిందో ఆ ప్రాబ్లాన్ని సరి చేయమంటాను. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఈ విధంగా ఇబ్బంది పెట్టింది కాబట్టి మీరు
ఇది ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోండి, మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. గొడవల వల్ల మన సంసారాలు జీవితాలు నాశనమవుతున్నాయి. అందుకు కొంతమంది గొడవలు పెట్టుకుంటుంటారు. అయ్యా మా బిడ్డ అల్లుడు ఊకే గొడవలు పడతారు, ఏం చేయాలనో అర్థం కాదని నన్ను అడుగుతారు ఫోన్లో. అడిగినప్పుడు చెప్తాను, ఏం లేదు, చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తాను, మీరు చెక్ చేసుకోండి. ఓకే. అంటే ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నాడు, ఆ వీధిలో ఉండే అతను వేరే వీధిలోకి మారి భార్య పేరు నిక్నేమ్గా వేరే పేరు మార్చుకుంటే వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత కుదిరిపోతుంది. అంటే కలిసి వచ్చిన పేరు, వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు కాదు, ఇక్కడ కలిసి వచ్చిన పేరు మార్చుకుంటే వాళ్ళిద్దరి మధ్యన మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆ విధంగా వాళ్ళు కలిసి ఉండి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గురుగారు. ఇదండి వాళ్ళ వాస్తుకు సంబంధించిన మరింత సమాచారం మన గురుగారు మనకు అందించారు. ఇది వాళ్ళ వాస్తుకు సంబంధించిన సమాచారం. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.